ఈరోజు నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. మనకి టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ టైం ఉంటే మసాలాలు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకవేళ టైం లేనప్పుడు ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా లైట్గా పట్టించేసాను. మా అమ్మాయి కోసం లైట్గా వేసాను అనమాట. అందుకే కొంచెం అంత కలర్ఫుల్గా లేదు. వేసుకొని కుక్కర్లో జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వేయించుకోండి. నేనైతే వాటర్ వేయలేదు. కొంచెం లైట్‌గా కింద అడుగంటినట్టు వచ్చిందనమాట. సో, అందుకని చెప్పి లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వేయించుకొని, ఎందుకంటే ఆల్రెడీ చికెన్‌లో వాటర్ ఉంటది కాబట్టి సరిపోద్దనమాట. చాలా తక్కువ వేసుకోండి. ఆ తర్వాత అయితే ఈ విధంగా పుల్కా ప్యాన్ ఉంటది కదా! పుల్కా ప్యాన్ మీద చికెను ఈ విధంగా పెట్టుకొని ఆయిల్ అప్లై చేసే దాంతోటి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చక్కగా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. కాల్చుకోండి. చాలా వస్తదనమాట. ఈజీగా డైజెస్ట్ అవుతది పిల్లలకి. మంచిగా ఉడికిపోతది కాబట్టి ఆల్రెడీ పైపైన ఏదో కొంచెం జస్ట్ అలాగా కాల్చితే సరిపోతది. మరీ ఎక్కువ కాల్చేయకండి. పొయ్యి మీద ఎక్కువ కాల్చింది మంచిది కాదనుకోండి. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి కదా మనం తినేది. జస్ట్ ఇలా కాల్చితే సరిపోతది. మరీ ఎక్కువ కాల్చినా కూడా గట్టిగా వచ్చేస్తదనమాట ముక్క. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈరోజైతే నేను ఒక వీడియో పెట్టాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. తప్పకుండా చూడండి. దీని కింద లింక్ అయితే ఇచ్చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.